తూర్పు గోదావరి జిల్లా దోసకాయలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నాడన్న నెపంతో ఆనంద్ అనే యువకుడిని నరికి చంపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి గణేష్ పూర్తి వివరాలు అందిస్తారు. గణేష్, చెప్పండి. ప్రస్తుతం కోరుకొండ సిఐ సత్యకుమార్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదయం అంటే ఆదివారం కావడంతో ఇవాళ మేకలను అంటే నరికేందుకు వెళ్తున్నటువంటి పిల్లి ఆనంద్ అనే యువకుడిని గాడి రాజకమాల్ సీతానగరం మండలం బొబ్బిలంక గ్రామానికి చెందినటువంటి వర్షకు బంధువు అయ్యేటువంటి వ్యక్తి పిల్లి ఆనంద్ ను మృతుడిని హత్య చేసినట్లుగా ఇప్పటికే సీతానగరం పోలీసులకు నిందితుడు లొంగిపోవడం జరిగింది. నెల రోజుల క్రితం తమ ఇంటి వద్దే నిందితుడు ఉన్నట్లుగా భార్య చెబుతోంది. అయితే దీని వెనక కారణాలు మాత్రం ఇంకా విచారణ కొనసాగుతుంది. చేతబడి కారణంగానే పిల్లి ఆనంద్ను హత్య చేశాడనేది ఒక అనుమానం అయితే, భార్య అంటే నెల రోజుల క్రితం తమ ఇంటి దగ్గర ఉన్నటువంటి సమయంలో నన్ను ఒక మాట అన్నాడని చెప్పి తన భర్త పిల్లి ఆనంద్ ఇటు రాజ్ కుమార్ ను ఇంటి నుంచి పంపించేయడం జరిగింది. ఈ కక్షతోనే తన భర్తను హత్య చేశాడన్న అనుమానాలు అయితే భార్య వ్యక్తం చేస్తోంది. వాస్తవానికి మృతుడిది నరేంద్రపురం గ్రామం దోసకాయలపల్లి గ్రామానికి చెందినటువంటి వేరే కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత దోసకాయలపల్లి గ్రామంలోనే నివాసం ఉంటూ వస్తున్నాడు. ఇదే క్రమంలో ఎవరైతే నిందితుడు రాజకమాల్ ఉన్నారో అతనితో విభేదాలు ఉన్నటువంటి క్రమంలోనే ఈ హత్య జరిగిందా లేదంటే చేతబడి కారణంగా జరిగిందా అనేది మాత్రం ఇంకా పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ గణేష్.